పింఛన్లు తీసుకునే వాళ్లకు అలాగే పింఛన్లు తీసుకునే అర్హత ఉన్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది. స్పౌజ్ పింఛన్లు అంటే భార్యలకు ఇచ్చే పింఛన్లు ఇప్పుడు ఇవ్వబోతోంది. ఇప్పుడు కొత్తగా 89,788 మందికి ఇప్పుడు ఈ పింఛన్లు అందించబోతున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛను పొందుతున్న భర్త గనక చనిపోతే ఆ పింఛను భార్యకి వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచే అందించేలాగా ఈ కేటగిరీని ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ 4,000 ఇంతకుముందు ఎప్పుడు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులందరికీ కూడా పింఛన్ ఇవ్వాలి అనేది సెర్ప్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అర్హురాలైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదుపరి వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందించాలి. అయితే దీనికి సంబంధించి ఈ వివరాలు అర్హులు ఉన్న వాళ్ళు ఈ నెల 30వ తేదీలోపు దీన్ని ఇచ్చేస్తే 1వ తేదీ నుంచి పింఛన్ వచ్చేస్తుందట 4,000 రూపాయలు. దీనికి సంబంధించి ఇక 35.91 కోట్ల రూపాయలు అదనపు భారం అయితే ప్రభుత్వం పడబోతుంది. అయితే దగ్గర 90,000 మంది 89,788 మందికి ఇప్పుడు ఈ స్పౌజ్ పింఛన్లు రేపు మే 1వ తేదీ నుంచి అందబోతున్నాయి. ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వకపోతే ఇమీడియట్గా 30వ తేదీలోపు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఇమీడియట్గా ఇవ్వండి.